ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము. ఇది దొడ్డపేట పీక్. ఇక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి స్పాట్లో నేను మా చెల్లి గ్లౌజ్ వేసుకొని వస్తున్నాము. ఇంకా ఇది ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. అక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దొడ్డబెట్ట అంటే దొడ్డ అంటే బిగ్ అంట, బెట్ట అంటే మౌంటైన్, బిగ్ మౌంటైన్. ఇక్కడ టెంపరేచర్ మాక్సిమం 19 డిగ్రీ సెంటిగ్రేడే, మినిమం 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సీజన్ బాగుండేది ఏప్రిల్ టు జూన్ అండ్ సెప్టెంబర్ టు అక్టోబర్ అని ఉంది. రెయిన్ఫాల్ 125 సెంటీమీటర్స్ పర్ ఇయర్ అంట. యానిమల్స్ అయితే ఇక్కడ బైసన్, ప్యాంటర్, హేర్, వైల్డ్ బోర్, పార్కింగ్ డీర్ ఇవన్నీ కనబడతాయంట. దొడ్డబెట్ట లైస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ టెలిస్కోపింగ్ హౌస్ కూడా ఉంది. కుదిరితే టెలిస్కోపింగ్ హౌస్ లో టెలిస్కోప్ ద్వారా కూడా చూద్దాం. కర్ణాటక బార్డర్. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. టీ ఎలా చేస్తారో, చాక్లెట్ ఎలా చేస్తారో చూసేద్దామా? ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఉంటున్నాయి. టీ ఫ్యాక్టరీ చూడటం అయ్యాక కుదిరితే అడ్వెంచర్స్ కూడా చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్ లో టీ మ్యూజియం ఉంది. ఇక్కడ టీ ఎలా కనిపెట్టారు, టీ ఇండియాకి ఎలా వచ్చింది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దేశంలో రకరకాల పేర్లు, వియత్నాంలో సా, అరేబియాలో షాయ్, అలా ఇంగ్లీష్లో టీ, చా. ఫ్రెండ్స్, ఇక్కడ టీ ఎస్టేట్ నుంచి ప్లక్ చేసిన టీ లీవ్స్ అయితే ఈ బెల్ట్ మీద ఆరేశారు. ఇక్కడ ఆటోమేటిక్ గా టీ లీవ్స్ గ్రైండ్ అవుతాయి.
ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ చేస్తారు. ఆ ఆక్సిజన్ వదలడం మూలాన ఇక్కడ ఫెర్మెంట్ అయ్యి బ్రౌన్ కలర్లోకి మారింది. బ్రౌన్ కలర్లో మారిన లీవ్స్ని ఇక్కడ ప్యాకెట్స్లోకి ప్యాక్ చేస్తారు. ఆ డ్రై లీవ్స్ ప్యాక్ అయినప్పుడు కొంచెం డస్ట్ ఉంది. ఆ డస్ట్ని ఇక్కడికి తెచ్చి మనం డిప్ చేసుకుని టీ బ్యాగ్స్ లాగా తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ తయారు చేసిన టీ పౌడర్ ని శాంపుల్ టీ లాగా ఇక్కడ ఇచ్చారు. బయట ఇక్కడ ప్యాక్ చేసిన టీని డిఫరెంట్ స్టాల్స్ లో పెట్టి అరేంజ్ చేస్తారు. ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెష్ గా తయారు చేసిన శాంపుల్ చాక్లెట్ ని ఇచ్చారు. ఇక్కడ చాక్లెట్స్ నుంచి చాక్లెట్ లా తయారైన చాక్లెట్ ని మనము లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ పెట్టారు, మనము కొనుక్కోవచ్చు. మేమైతే ఒక ఆల్ మిక్స్ తీసుకున్నాం, ఎందుకంటే అప్పుడు చాలా డిఫరెంట్ చాక్లెట్స్ తినచ్చు కదా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మేమైతే ఆల్ మిక్స్ తీసుకున్నాము, ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి. తమిళనాడు సిల్క్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ శారీని ఎలా చేస్తారో చూస్తాం. పదండి.